నమస్తే. ఊరేగింపులు ఆంజనేయ స్వామిని అందరూ కూడా దైవ స్వరూపుడిగా భావించి ఆంజనేయ స్వామి వేషం కట్టించి బీజేపీ జెండా పట్టించి అది నవీన్ గారి ముందు ఈ రకమైనటువంటి డ్యాన్సులు చేయడాన్ని చాలా ఘోరం అండి. ఇది అందరం కూడా చూసాము, అందరం కూడా బాధపడ్డాము. ఇది ఇప్పుడు కాదంటే అనేక రకాలుగా జరుగుతూనే ఉన్నది. ఇది బీజేపీ నాయకురాలు కావిడ తన యొక్క ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసినటువంటి ఒక పెయింటింగ్. ఇది రాముడికి మోదీ గారి దారి చూపిస్తున్నట్టుగా. అలాగే ఇంకా ఘోరమైనటువంటి దృశ్యాలు నేను చూపించగలుగుతాను. రాముడిని మోదీ గారిని కలిసి ఫ్లెక్సీలో పెట్టడం ఇవన్నీ మాకు మనోభావాలు గాయపరిచే విషయాలే. అదేవిధంగా మీరు చూస్తే కనుక రాముడికి సంబంధించి రాముడే మోదీ మీద చేరగలు పడినట్టుగా, ట్రంప్ గారి మీద యేసుక్రీస్తు చేరగలు పడినట్టుగా అక్కడ వాళ్ళు ఏం పెట్టరు. ఎక్కడ ప్రపంచంలో ఈ విధంగా వాడుకోరు. రాముడు బలహీనుడు, రాముడు మీ మీద చేరగలు పడ్డాడు, రాముడు మీకు ఆసరాగా అనుకున్నాడు, మీరు దారి చూపిస్తారు, ఆయన దారి చూపిస్తాడు. ఈ రకమైనటువంటి ఉల్లంఘనలు మొన్న హైదరాబాద్కి మోదీ గారు వచ్చినప్పుడు మీరు చూస్తే కనుక శ్రీకృష్ణుడి యొక్క దశావతారాల పేపర్లో కటింగింది. శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూప సందర్శనకు సంబంధించిన బొమ్మని బీజేపీ కార్యకర్తలు మోదీ గారికి ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేశారండి. పేపర్లో వచ్చింది ఫోటో, పేపర్ నుంచి కటింగ్ చూపిస్తాను మీకు. దాంట్లో ఆయన మోదీ గారి శ్రీకృష్ణుడు తలకాయ తీసి మొత్తం అన్ని తలకాయలు ఉంచి శ్రీకృష్ణుడు తలకాయ తీసేశారు, తీసి మోదీ గారు తలకాయ పెట్టారు. దాంట్లో ఇది అన్ని కూడా మేము బాధపడేది. అదేవిధంగా హిందువుల యొక్క ప్రధానమైనటువంటి అవకాశం వచ్చి మీరు శ్రీకృష్ణుడు తలకాయ అంటే చెప్పు తీసుకొని కొడతా. ఇప్పుడే కొడతా. ఏంటది శ్రీకృష్ణ తలకాయ అంటావు? శ్రీకృష్ణ తలకాయ అంటావు? శ్రీకృష్ణ తలకాయ బీఆర్కే న్యూస్ ఛానల్ వాళ్ళు ఒక లైవ్ పెట్టడంతో, ఒక డిబేట్ పెట్టడంతో అక్కడ రమణమూర్తి పూజారి గారిని, అదేవిధంగా ధర్మవీర్ అనేటోని ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది అక్కడికి. సో అందులో భాగంగా రమణమూర్తి అనే వ్యక్తి ఆయన పచ్చి హిందుత్వవాది, నిజమైన హిందూ అంటే ఆయననే. ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే బీజేపీ పరిపాలనలో హిందూ దేవుళ్ళను పూర్తిగా ప్రచారానికి వాడుకుంటున్నారు అని ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే మొన్న జాతీయ అధ్యక్షులు అనే పేరు అదే ఉంది, ఆయన ఒక ప్రచారం చేస్తుంటే, ఒక యాత్ర చేస్తుంటే ఆయన ముందల ఆంజనేయ స్వామిని డ్యాన్స్ చేయించడం జరిగింది వేషంతో. అదేవిధంగా కృష్ణుని, రాముని, ఇలా చాలామంది దేవుళ్ళని కించపరుస్తూ వాళ్ళ రాజకీయ పాపం కోసం దేవుళ్ళని వాడుకుంటున్నారని చెప్పి ప్రూఫ్స్తో సహా ఆయన చూపించడంతో ఈ ధర్మవీర్ కశ్యప్ అనేటోడు చెప్పుతో దాడి చేయడం జరిగింది. మేము ఇక్కడ నుంచి అడుగుతూ ఉన్నాం, బీజేపీని ప్రశ్నిస్తే ధర్మాన్ని ప్రశ్నించినట్ట? మరి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఆకలి కేకలు ఉండకూడదు, ప్రజలందరూ బాగుపడాలని దేవుడు కోరుకుంటాడు, ఏ దేవుడైనా. మరి మీరెందుకు ఈ ఆకలి కేకలకు మరి ఫుల్ స్టాప్ పెట్టట్లేదు? హిందూ మతాన్ని అడ్డు పెట్టుకొని మీరు ఓట్లాడుతున్నారు కదా, హిందూ మతాన్ని అడ్డు పెట్టుకొని మీరు రాజకీయం చేస్తూ ఉన్నారు కదా. మరి ఎందుకు హిందువులు ఈరోజు ఆకలి కేకతో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు, తిండి లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా మరి పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు పెంచిండ్రు, ఎన్నో రేట్లు, జీఎస్టీ రేట్లు పెంచారు, హిందువుల మీద భారం పడుతుంది కదా. మరి హిందూ మతానికి మీరు ఎక్కడ న్యాయం చేస్తూ ఉన్నారు? బీజేపీని ప్రశ్నిస్తే హిందూ మతాన్ని ప్రశ్నించినట్టు కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. బ్రిటిషర్లు, అదేవిధంగా మొఘలాయులు ఇట్లా ఎంతోమంది పరిపాలించారు ఇక్కడ. అప్పుడు హిందూ మతం ప్రమాదంలో లేనిది బీజేపీ పరిపాలిస్తున్న సందర్భంలో హిందూ మతం ప్రమాదం ఎట్లా పడుతుంది? ఆయన అంత క్లియర్గా చెప్తా ఉన్నాడు, మా హిందూ మతాన్ని బీజేపీ కేవలం రాజకీయానికి వాడుకుంటున్నారు, హిందూ మతాన్ని గౌరవించట్లేదు, భగవద్గీతను గౌరవించట్లేదు అని చెప్తా ఉన్నాడు క్లియర్గా. ఇది వాస్తవం. ఆ పెద్ద మనిషికి మనం సపోర్ట్ చేయాలి. పార్టీ వేరు, దేశం వేరు, అదేవిధంగా మతం వేరు, గుర్తుపెట్టుకోవాలి. బీజేపీని ప్రశ్నిస్తే ధర్మాన్ని ప్రశ్నించినట్టు కాదు. బీజేపీ పార్టీ అనే ఒక పార్టీ వేరు, మతం అనేది ఒక ధర్మం వేరు, దేశం వేరు. ఇది క్లియర్. ఇది ప్రజల్ని డైలామాలో పెట్టి మీరు ప్రజల జీవితాలతో, ప్రజల మెదడులో ఆడుకుంటా ఉన్నారు. మీరు ఏం చేసారు? ఇన్ని సంవత్సరాలు అయింది కదా, హిందువులకు ఒక మంచి పని చేసిన చెప్పండి. 80,000 విద్యాలయాలు మూసారు కదా, మరి ఇంతమంది హిందువులు చదువుకోకుండా ఇబ్బంది పడతారు, దీని ఎందుకు మాట్లాడరు? ఆ ధర్మవీర్ కశ్యప్ అనేటోడు కొంచెం మన సిగ్గుండాలి. నా పెద్ద మనిషి, వయసులో చాలా పెద్ద మనిషి, ఇది క్లియర్గా చెప్తున్నారు, మా హిందూ మతానికి కేవలం రాజకీయాన్ని వాడుకుంటుండ్రు, ఇది కరెక్ట్ కాదు, దేవుళ్ళని కించపరచదు అని చెప్పి మాట్లాడితే ఈ బీజేపీని అడ్డు పెట్టుకుని ఆయన చెప్పు తీసుకుని కొడుతున్నాడు ధర్మవీర్ కశ్యప్ అనేటోడు. ఇది సరికాదు, దీన్ని ఖండిస్తూ ఉన్నాము. ఆ పెద్ద మనిషికి 100% మేము సపోర్ట్ చేస్తాము. వీలైనంత వరకు బీజేపీ మేము గుర్తుపెట్టుకోవాలి, ఇది ఆ ధర్మవీర్ కశ్యప్ అనేటోడిని ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే వాస్తవాలు చెప్పిన రమణమూర్తి మీద చెప్పుతో కొట్టినందుకు అతని మీద ఇమీడియట్గా బుద్ధి చెప్పాలి. మేము కేసు పెట్టారు అన్నట్లేదు, వీళ్ళకి తెలియక ఇబ్బంది పెడతా ఉంటారు, కానీ వాస్తవాలు తెలుసుకోవాలి. బీజేపీ ప్రశ్నిస్తే ధర్మాన్ని ప్రశ్నించినట్టు కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. క్లియర్గా చెప్తున్నాం. దేశం వేరు, మతం వేరు, పార్టీ వేరు, ఈ మూడిటికి సంబంధం ఉండదు.
ఒక దేశం అనేది ఒక వ్యవస్థ, పార్టీ అనేది ఒక పార్టీ మాత్రమే, మతం అనేది ఒక వ్యక్తిగత కల్చర్. అది దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి దాడులు చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎవరు ప్రశ్నిస్తే వారిని దేశద్రోహులు, అర్బన్ నక్సలైట్లు ఇలాంటి ముద్రలు మానుండి చదువుకున్న వ్యక్తులు పుట్టుకొస్తూ ఉన్నారు. వాళ్ళు తెలుసుకుంటున్నారు వాస్తవాలు. మీ పప్పులు ఎక్కువ రోజులు ఉడకవి. అదేవిధంగా ఈ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న మిమ్మల్ని 100% రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్తారని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక చిన్న విషయం ఏంటంటే, ఇది టీవీ ఛానల్ వాళ్ళకు ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాంటి మతాల మధ్యలో ఈ చర్చ ఆపండి. మీరు ఫస్ట్ దేశంలో జరుగుతున్న అన్యాయాల మీద, ఒడిదుడుకుల మీద, నిరుద్యోగుల మీద, ఎన్నో సమస్యలు, డెవలప్మెంట్ లేదు, వీటి మీద చర్చ పెట్టండి. కనీసం అవగాహన వస్తుంది. ఈ మతాల మధ్య ఎన్ని రోజులు ఈ పంచాయతీ పెడతారు? ఈ పంచాయతీ వల్ల ఇంకా కొట్లాటలు, పీకులాటలు, ఈ బుర్రలో ఇదే ఉంటుంది. ఇక డెవలప్మెంట్ గురించి ఒక మంచి చర్చ పెట్టండి. ఇక్కడ అభివృద్ధి జరుగుతలేదు, నిరుద్యోగులు ఆగమవుతున్నారు, ఉద్యోగాలు లేవు, సిస్టమ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఎంతోమంది ఆకలి కేంద్రంతో చేస్తూ ఉన్నారు, సామాజిక న్యాయం లేదు. వీటి మీద మీరు చర్చ పెట్టాలి. వీటి మీద చర్చ పెడితే రూపాంతరం చెందుతుంది, వ్యవస్థలో మార్పులు చెందాలనే ఆలోచన వస్తుంది. ప్రజలు కూడా తెలుసుకుంటారు వాస్తవాలు. ఈ మతాల మధ్యలో, కులాల మధ్యలో ఎన్ని రోజులు అండి ఈ పంచాయతీలు? ఒక టీవీ ఛానల్ అంటే చాలామంది అబ్జర్వ్ చూస్తారు. అది చూసే దానిలో ఒక మంచి సబ్జెక్ట్ నేర్చుకునే విధంగా ఉండాలి. సో ఇది ఒక చిన్న రిక్వెస్ట్, మిమ్మల్ని ఏమనడం లేదు. మీరు ఇలాంటివి చేస్తే ఇంకా మంచిగా దేశం అనేది ఇంకా వాస్తవాలు తెలుసుకుంటారు. వ్యవస్థలో ఏం జరుగుతుంది అనేది ప్రజలు కొద్దిగా దీనిపైన మీరు ఎక్కువ దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. నేను మీ నౌపేట్ శ్రీకాంత్ ముదిరాజు.